4వ మాటను మనం పరిశీలన చేస్తూ ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజమే, ఆయన ఎన్ని మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్ని ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీకు లెక్కలేనటువంటి మేలులు చేస్తూ ఉన్నాడు కదా. ఆలోచిస్తున్నావా? దేవుని బిడ్డ ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా నిన్ను దీవిస్తూ ఉన్నాడు, నీ ప్రయాణాల్లో కాపాడుతూ ఉన్నాడు, నీ రాకపోకల్లో కాపాడుతూ ఉన్నాడు. నువ్వు చేతి పనులు చేస్తున్నప్పటికీ, నీ ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా నా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు కదా. మరి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? థ్యాంక్స్ గివింగ్ దేవుడికి చెప్పగలుగుతూ ఉన్నావా? ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని బిడ్డగా నువ్వు ఉంటే ఇకనైనా మేల్కో. ఉదయం లేచిన వెంటనే ప్రభువా మరొక రోజును నాకు అనుగ్రహించావు, దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించు. రాత్రికాల సమయంలో నీవుంటే నిశ్చయముగా పగలంతా నన్ను కాపాడావు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏ పని నిమిత్తం బయటికి వెళ్తున్నప్పటికీ కూడా, ఇంటికి వచ్చినప్పటికీ కూడా, అన్ని విషయాలలో ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నీవు ఉండాలని నీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.